జనసేన నేతలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే ఈరోజు ఏపీలో ఉన్నటువంటి రైల్వే కోడూరుకు చెందినటువంటి అరవ శ్రీధర్ అనుచరులు నిన్న హర్షవేణి మీద చేసినటువంటి దాడి కావచ్చు. ఈరోజు చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో మరొక దళిత మహిళ మీద జరిగినటువంటి దాడి, ఇలా వరుసగా చూస్తే ఇలాంటివే కనిపిస్తున్నాయి. మరి వీటిని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారు. అంతా మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. నమస్తే సందీప్. మేడం, మనం గనక చూసినట్లయితే ఎన్నికలకు ముందు గాని ఎన్నికల తర్వాత గాని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి వ్యాఖ్యలు గమనిస్తే మహిళల భద్రత కోసం, మహిళల రక్షణ కోసమే ఆయన ఉన్నట్లుగా చెప్తూ ఉంటారు. ఆయన ప్రసంగాల్లో ఉన్నంత వాడి వేడి రియల్ టైంలో చూస్తే కనిపించట్లేదు. తన సొంత పార్టీకి చెందినటువంటి అరవ శ్రీధర్ ఒక మహిళపై జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఇక నిన్న ఆయన అనుచరులు ఆమె మీద దాడి చేశారు. పబ్లిక్ గా రోడ్డు మీద ఆమెను కొట్టినటువంటి పరిస్థితి. ఇక పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఈ రోజు జరిగినటువంటిది. ప్రమీల రాణి అనేటువంటి మరొక దళిత మహిళ ఫోన్ లాక్కుని ఒక జనసేన నేత సెటిల్మెంట్ వ్యవహారంలో ఆమెను కొట్టడానికి మీదకు వెళ్ళినటువంటి పరిస్థితి, తోసేస్తే ఆమె కింద పడిపోయినటువంటి పరిస్థితి. మరి నిజంగా అసలు ఏపీలో మహిళల పరిస్థితి ఏంటి? దీని గురించి పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు? సార్, ముఖ్యంగా మాటలు వేరు, చేతలు వేరు. మాటల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు చేతల్లో కనపడట్లేదు. సరే, ఒకప్పుడు అంటే ప్రభుత్వంలో లేము, 2 చోట్ల ఓడిపోయాము, మనం ఏమి చేయగలుగుతాము అని అనుకోవచ్చు. ఈ రోజు మనం ప్రభుత్వంలో ఉన్నాం, చేతిలో పదవులు ఉన్నాయి. పదవి కాదు, పదవులే ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఏమీ చేయలేకపోతే మనం చెప్పిన మాటలవన్నీ అబద్ధాలేనా అనే పరిస్థితికి రాష్ట్ర ప్రజలు ఒక సందిగ్ధంలో పడిపోయినారండి. అంటే ఎక్స్పెషల్ గా జనసేన అంటే మేమందరం నమ్మేది ఆయన చెగువీరా అని. చెగువీరా నుంచి కమ్యూనిజం భావాల నుంచి లెనినిజం, కమ్యూనిజం, కార్లిజం, మార్క్సిజం ఇవన్నీ పక్కన పెట్టి ఆఖరికి సనాతని అనేటటువంటి దగ్గర ఆగడం జరిగిందండి. చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఆయన ఒక బాప్టిజం తీసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నానంటూ క్రిస్టియాలకి బాగా దగ్గర అయినారండి. అదే మాదిరిగా ముస్లిం సామాజిక వర్గానికి రంజాన్, ఈద్ ముబారక్ ఇలా అన్ని పండుగలకి వాళ్ళతో పాటు కలిసి భోంచేస్తూ, వాళ్ళని దగ్గర తీసుకుంటూ, వాళ్ళతో పాటు నమాజ్ చేస్తూ, లేకపోతే వాళ్ళతో పాటు క్యాప్ పెట్టుకున్న ఫోటోలు, వాళ్ళు పైన కూర్చుంటే ఆయన కింద కూర్చుంటూ వాళ్ళ ఇంట్లో బిర్యానీలు తినడం, ఇదంతా కూడా అన్ని కులాలకి దగ్గరైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సనాతని అనే ఒక పదం ద్వారా, అదే ముస్లింస్ అయితే ఊరుకుంటారా, అదే క్రిస్టియన్స్ అయితే తిరగబడకుండా ఉంటారా అంటూ ఒక కనపడనటువంటి గ్యాప్ ఆయనకైనా తెచ్చేసుకున్నాడు. ఈ రోజు ఈద్ ముబారక్ అంటే రంజాన్ పండక్కి ఆయన శుభాకాంక్షలు చెప్పడం కాదు, ఆయన ఏదైతే ముస్లిం సోదరులందరినీ దగ్గర తీసి ఆయన వాళ్ళతో కలిసి భోంచేయడం లాంటి కార్యక్రమాలు చేయలే. అదే మాదిరిగా చర్చికి వెళ్ళి క్రిస్టియన్ పండగకి విషెస్ చెప్పలా. అంటే చంద్రబాబు గారు చెప్తారు, జగన్ గారు చెప్తారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈయన ఎందుకో చెప్పలే. ఈయన పూర్తిగా సనాతనిలోనే ఉన్నారు. ఈ సనాతని గారు మొదటి నుంచి సనాతనినా, మధ్యలో సనాతని అయ్యారా? సో ఆ వేరియేషన్ అనేది ఏదైతే గతంలో మాట్లాడినవన్నీ వీళ్ళు రికార్డ్స్ పెట్టేసి ట్రోల్ చేసి పడేస్తున్నారు. అంటే మనం ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటే జనాలకి మన మీద ఒక గౌరవం ఉంటది. పరిస్థితులను బట్టి మాట మార్చాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ట్రోలింగ్స్ ను కూడా మనం ఎదుర్కోవాలి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక మహిళ విషయంలో అంటే జనసేన సిద్ధాంతాలు ఉంటాయండి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతీయ విభేదాలు లేకుండా, భాషని గౌరవిస్తూ, పర్యావరణాన్ని గౌరవిస్తూ, లంచగొండితనాన్ని రూపుమాపుతూ ఇలా సిద్ధాంతాలు ఉన్నాయండి. ఒక 7 సిద్ధాంతాల్లో. సో ఈ సిద్ధాంతాల్లో కీలకమైనది ఆడబిడ్డలకి రక్షణ కల్పించాలి. వకీల్ సాబ్ లో ఆయన డైలాగ్, నేను సినిమా షూటింగ్ లో కూడా ఆడబిడ్డలకి ఏమన్నా జరిగినా కూడా నేను తిరగబడతా, కర్ర పట్టుకొని బయటికి వెళ్తా, మహిళల జోలికొస్తే ఊరుకోను. బాగుంది. తుగాలి ప్రీతి, తల్లి నీకు జరిగిన అన్యాయం ప్రభుత్వం రాగానే ఫస్ట్ సంతకం అవలే. ఆ తల్లి ఈ రోజు నిలదీసి నువ్వు చేస్తానన్నావు కదన్నా, నువ్వు ఎందుకు చేయవన్నా, వచ్చి సంవత్సరం తర్వాతే కదా నేను అడుగుతున్నానన్నా అని సంవత్సరం తర్వాత ఆవిడ బయటకు వచ్చింది. సంవత్సరన్నర ఏదో ఇబ్బందులు ఉన్నాయి, చేస్తాడులే, ఇవాళ కాకపోతే రేపు చేస్తాడు, బయటపడకూడదు, మనన్నే కదా అని ఓపిక ఓర్పు పట్టి ఆఖరికి ఆవిడకి అర్థమైంది ఏంటంటే నన్ను ఎలక్షన్ ఓటింగ్ కోసం వాడుకున్నాడు. ఎందుకంటే కర్నూలులో కవాతులు పెట్టినప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారినే తిట్టేవాడు. అదేంటది 18, 19లో కదా జరిగిన ఇన్సిడెంట్. 18లో వాళ్ళ గవర్నమెంటే ఉంది కదా, 19లో ఆ డేటా ఎవిడెన్స్ అన్ని తారుమారు చేసినారు కదా, ఆవిడ ఇంట్లో దొంగతనాలు పడి కొంత ఎవిడెన్స్ ని చేసినారు కదా. మరి 18, 19లో ఉండే చంద్రబాబుని ఎందుకు తిట్టరని మాకు కూడా అనుమానం రాలే. పొద్దుగూకులు జగన్ రెడ్డి గారినే తిడుతుంటే ఆయన ఏదో చేయలేకపోయాడు, ఆయన చెయ్యొచ్చు కదా అన్నాం.
ఈరోజు ఈయన వచ్చాడు, నేనేమి చేయలేను అన్నాడు. అది కోర్టులో ఉన్న విషయం అన్నాడు. అప్పుడు తెలీదా మీకు కోర్టులో ఉన్న విషయం అని? అప్పుడు తెలీదా మీకు కవాతులు చేసేటప్పుడు ఇది మనం ఎంతవరకు చేయగలము, మన పరిధి ఎంతవరకు అని? ఆఖరికి అంటున్నాడు, నేను పోరాడబట్టే కదా మీకు మీకు అదేంటది కాంపన్సేషన్ వచ్చిందంటాడు. అంటే భూములు ఇచ్చినాడంట ఈయన ఈయన పోరాడబట్టే. అంటే మీరు రెమ్యునరేషన్ కోసమో, లేకపోతే వాళ్ళకి రావాల్సిన నష్టపరిహారం కోసమో, లేకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కోసమో మిమ్మల్ని పోరాడమని ఆ తల్లి చెప్పలా. ఆ తల్లి చెప్పింది, నా ఆడబిడ్డని హాస్టల్లో పెడితే మూడో వాడు రాలేని పరిస్థితుల్లో ఎవరొచ్చి నా బిడ్డని రేప్ చేసి చంపేసినారు. నా బిడ్డ అలాగా నిస్సహాయంగా సూసైడ్ చేసుకునే ఆడబిడ్డ కాదు. సూసైడ్ చేసుకునే ముందు రేప్ జరిగింది. అక్కడ ఎవరెవరు లోపలికి వచ్చారు, ఇవన్నీ ఆ తల్లి అడిగింది సార్. ఆ తల్లి అడిగిన న్యాయం ఇది. ఆ 5 ఎకరాల భూమో, ఇళ్ల స్థలమో, ఉద్యోగమో కాదు. అవి మీరిచ్చేదేంటి? జగన్ గారు ఇచ్చేదేంటి? చంద్రబాబు గారు ఇచ్చేదేంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు. పోతా పోతా మా దళిత బిడ్డ మీద ఎవరన్నా దాడి చేసి చంపేస్తే ఆ కుటుంబానికి, అది మగ బిడ్డ అయినా ఆడబిడ్డ అయినా, దళిత సుబ్రహ్మణ్యానికి కూడా వచ్చింది సార్. కానీ దళిత సుబ్రహ్మణ్యం కోసం పవన్ కళ్యాణ్ గారు పోరాడాల. వాళ్ళంటారు చంద్రబాబు గారు మేమే పోరాడినాం, టీడీపీ వాళ్ళు మేమే పోరాడి మీకు ఆ బెనిఫిట్స్ తెచ్చామని వాళ్ళు అంటారేమో. నమ్మకండి, ఎవరిని నమ్మకండి. పోతా పోతా అంబేద్కర్ గారు, నేను పడిన బాధ నా కులం పడకూడదు, నా కులాన్ని ఎంత పైకి తీసుకువెళ్ళినా ఏదో ఒక రోజు కులాన్ని తిడతారు, కులపోళ్ళని నడి రోడ్డు మీద కొడతారు, కులం పేరు పెట్టి బూతులు తిడతారు, వీళ్ళ బుద్ధులు మారవు అంటూ ఆయన అప్పట్లోనే చట్టం రాసినారండి. అందుకనే ఇళ్ల స్థలం, పొలము, లేకపోతే ఉద్యోగం అన్ని వస్తున్నాయి. అన్ని వస్తున్నాయి, అందరికీ వస్తాయి. వీళ్ళు పోరాడితే వచ్చేది కాదు. వీళ్ళు పోరాడింది న్యాయం కోసం. వచ్చిందా న్యాయం? చేసినారా? చేయలేకపోతున్నారా? అరే, గుంటూరు అధ్యక్షుడు ఉంటాడండి, ఆయన అంటాడు, ఏమమ్మా నువ్వు రెడ్డి కదా, నువ్వు ఎస్టీ కోటాలు అడుగుతావేంటి? ఆ నువ్వు అదేంటది నా అంటే వాళ్ళు ఆ పిల్ల సుగాలి ప్రీతిలండి, సుగాలిలు అంటావేంటి? అరే, అమ్మాయి రెడ్డినే, కానీ ఆ ఎస్సీ అంటే ఎస్టీ కమ్యూనిటీ అతన్ని చేసుకుంది, నాయకులు చేసుకుంది. అయితే అంటే రెడ్లకైతే చేయరా, కమ్మలకైతే చేయరా, కాపులకైతే చేయరా? అందరికి చేయాలి కదా. అంటే మీకు కవాతులు చేసేటప్పుడు తెలీదా ఆవిడ ఏ కులమో, ఆవిడే ఉద్యోగమో? తెలీదా? ఇప్పుడు మీకు అమ్మాయి న్యాయం అడిగితే, ఏ అన్నా న్యాయం ఎందుకు చేయవన్నా, చేస్తానని చెప్పావు కదన్నా అంటే, ఈ రోజు అమ్మా నువ్వు రెడ్డి కమ్యూనిటీ ఆవిడి, నీకేం కావాలా? వచ్చినాయి కదా, సంపాదించుకున్నావు కదా, ఇవన్నీ పవన్ కళ్యాణ్ వల్లే కదా, పవన్ కళ్యాణ్ లేకపోతే రావు కదా. పవన్ కళ్యాణ్ లేకపోయినా వచ్చిద్ది, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించకపోయినా వస్తాయి. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చేటటువంటి అవకాశాలు. సో దయచేసి తప్పు సార్. సో ఈ రోజు ఒక దళిత బిడ్డ ఒక జనసేన ఎమ్మెల్యే వల్ల మోసపోయినా, నా భర్తని నా బిడ్డని వదిలేసుకొని ఇతను నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసినాడు. అసెంబ్లీలోకి వెళ్ళి వీడియో చూపించినాడు సార్. అసెంబ్లీ ఎలా ఉంటుందో, ఆయన ఆ ఆయన ప్రేమించిన ఆవిడ కోసం, అదే ఈ వీణ గారి కోసం గతంలో వీటాడు వీణ. ఇప్పుడు వీణ తీగలు తెగినట్టున్నాయి. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాడు, పోయి కంప్లైంట్లు ఇస్తున్నాడు. అయితే ఆవిడ కోసం అసెంబ్లీ ఎంతో చూపించినాడు, ఆయన ఎలా కూర్చున్నాడో చూపించినాడు, ఏం మాట్లాడుతున్నాడో చూపించినాడు, కారు నడుపుతూ నడుపుతూ కోసేసుకుంటూ కూడా చూపించినాడు. ఆయన చేతుల మీద కూడా అట్టే ఘాట్లు ఉన్నాయి. అంత ప్రేమ పిపాసి కదా. అప్పుడు మరి ఎందుకు చెడింది? సో దయచేసి ఆవిడ నాకు న్యాయం చెయ్యండి అని వస్తే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడా, చెయ్యాల్సిన న్యాయం ఏదో చెయ్యాల. ఒక కమిటీ వేస్తున్నాం అన్నారు. కమిటీ అయ్యే వరకు ఆయన ఎక్కడా పాల్గొనకూడదు అన్నారు. కమిటీ అవ్వకుండానే ఎందుకు పాల్గొన్నాడు ఈ మీటింగ్ లో అని వీడియో తీసి కమిటీలో పెడదామని ఇక్కడికి వెళ్ళాం. ఈ లోపే తాతంశెట్టి నాగేంద్ర గారు, కందకలేని దురద కత్తిపేటకి ఎందుకని, రూపానందరెడ్డి గారికో అరవ శ్రీధర్కో లేని బాధ ఈయనకెందుకు, పోలీసు వాళ్ళకి లేని బాధ ఈయనకెందుకు, పెద్ద పైల్వాల్లాగా ప్రభుత్వంలో నేనున్నానన్నట్టుగా కర్ర తీసుకొని వచ్చి ఆ పవన్ కళ్యాణ్ గారిని ఎవరినేమన్నంటే నేను ఇట్టే కొట్టేస్తానంట. పవన్ కళ్యాణ్ గారిని ఉస్తాద్ భగత్ సింగ్ లో ఒక డైలాగ్ ఉంటదండి, నా అభిమానుల్ని చంపేద్దాం అనుకున్నావా, ఎంత ఉంటారో తెలుసా, ఎంతమంది ఉంటారో తెలుసా, లెక్క పెట్టడానికే నీకు రోజులు సరిపోవడం అంటాడు. అలాగే తాతంశెట్టి నాగేంద్ర గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వారిని మీరు కొట్టాలి అనుకుంటే మొత్తం రెడీగా ఉంటారు. ఆయన తిట్టిన వారు కొన్ని కోట్ల మంది ఉంటారేమో, లక్షల మంది ఉంటారేమో. అంటే ప్రేమించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు కదా. ఆ పవన్ కళ్యాణ్ గారిని ఎవరిని తిట్టినా నేను కొట్టేస్తాను, ఇలాగే కొట్టేస్తాను అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. నా ముందు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి వీల్లేదంటారే, నీకు నచ్చుతాడు స్వామి, వాళ్ళకి నచ్చలేదేమో. హిందువుల దేవతలు క్రిస్టియన్లకు నచ్చరు, క్రిస్టియన్ల దేవతలు హిందువులకు నచ్చరు, ఎవరిష్టం వాళ్ళది. సెక్యులర్ కంట్రీ కదా, భావ ప్రకటన స్వేచ్ఛ కదా. ఆవిడకి అన్యాయం జరిగింది, ఏం న్యాయం చేశాడు పవన్ కళ్యాణ్? ఈ అరవ శ్రీధర్ని నెత్తిన పెట్టుకున్నాడా పవన్ కళ్యాణ్? ఇద్దరే దొందేనా, ఆయన అంతేనా అని అంటుందేమో. అదే ఆవిడ బాధతో వచ్చిన ఆవేదన కదా.
అదేంటమ్మా అలా అంటావు, అలా ఎలా అంటావు అనాలంతే. అంతేగాని కర్ర తీసుకొని అని దళిత బిడ్డని బూతులు తిడతా నడి రోడ్డు మీద కొడితే ఏటపోతుని కోసినోడిని నడి రోడ్డు మీద నడిపించినటువంటి గౌరవ దళిత హోంశాఖ మంత్రి గారు ఈ రోజు ఒక దళిత బిడ్డని, నీ తోటి బిడ్డని, నీ సాటి బిడ్డని, నీలాగే సహ ఉద్యోగస్తురాలని, మీరు కూడా స్కూల్ టీచర్ కదా, ఆవిడ పంచాయతీ శాఖ, ఇద్దరు ఉద్యోగస్తులే. ఆ పంచాయతీ శాఖ ఉద్యోగస్తురాలని నడ్డి రోడ్డు మీద కర్రతో కుక్కను కొట్టినట్టు కొడుతూ కులం పేరు పెట్టి బూతులు తిడుతుంటే దళిత హోమ్ మినిస్టర్ గారు ఇమీడియట్ గా వీణ గారిని పిలిపించి, అమ్మా మీరు ఒక ఉద్యోగిని, అతను ఏదైనా తప్పు చేస్తే మనం స్టేషన్ లో కూర్చోబెట్టి మాట్లాడదాం, లేకపోతే కేసు పెడదాం, మీరు అట్లంతా చేయకూడదు, మీరు మాట పడకూడదు, అతను మీ మీద దెబ్బ వేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం అని నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లాల్సిందే. తీసుకెళ్లారా మీరు? అంటే ఏటపోతికి ఇచ్చిన విలువ దళిత ఆడబిడ్డకు మీరు ఇవ్వలేకపోయారా? ఒక ఉద్యోగిని, పంచాయతీ శాఖ ఉద్యోగిని. మరి పంచాయతీ శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? ఆ శాఖ ఎమ్మెల్యేకి తాలూకా కదా, కనీసం కమిటీ రిపోర్ట్ ఏమొచ్చిందో మాకు చెప్పరా? అతను మంచోడో ఆవిడ మంచిదో తేల్చండి. మీకెందుకు చెప్పాలా, మీకెందుకు చెప్పాలంటారేమో. ఇది ప్రజాస్వామ్యం, అతను ప్రజాప్రతినిధి, అతని ఆస్తులు కూడా అఫిడవిట్ లో పెట్టాలా. అతని ఆస్తులు కూడా మీకెందుకు చెప్పాలి? ఆస్తులు అంటాడేమో, చెప్పాలా? మీకు ఎంత ఉన్నాయి, మళ్ళీ ఎంత వచ్చినాయి, మీ బినామీలు అలాగో మేము అడగం కదా, బినామీలు అడగం కదా, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ నేర చరిత్ర ఉందా, మీకు ఆస్తులు ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ పెట్టాలా? అని పెట్టాలి సార్. ఈ ప్రజాప్రతినిధి విషయాలు మీకు చెప్పం, మా కమిటీ రిపోర్ట్ అయితే మేము వేసినాం. మరి అట్టే వినూత కోటకు కూడా కమిటీ వేయాల్సింది కదా, మీ కేసు మీరు తేల్చుకోండి అని పార్టీ మీటింగ్ లో పాల్గొనకూడదని పక్కన పడేసినారే ఒక ఆడబిడ్డని. ఎక్కడో విదేశాల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు రబ్బర్ చెప్పులు రాజకీయం అనగానే లగెత్తుకుంటూ వచ్చేసి పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆస్తులు పోగొట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టి లేనిపోని శత్రువులను తెచ్చుకొని ఈ రోజు ఆవిడ కేసులో ఇరుక్కునే పరిస్థితికి వెళ్ళి, అదే ఆవిడ విదేశాల్లో ఒక ఉద్యోగి రాగా ఉందనుకోండి, చక్కగా అప్పుడప్పుడు కాళహస్తికి వచ్చిపోయేది. ఈ రోజు కాళహస్తిలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీరు ప్రోత్సహించి ఈ రోజు ఆవిడ కష్టకాలంలో ఉన్నప్పుడు చెయ్యి వదిలేస్తారా? ఆ ఆడబిడ్డ వదిలేసినారు. దళిత ఆడబిడ్డ పాపం నడి రోడ్డు మీద కొట్టించుకుంటుంది. తప్పో ఒప్పో పిలిపించి మాట్లాడాలా, పెళ్లి చేసుకుంటానన్నావు కదా, మంచో చెడో చేసుకోవాలా. అమ్మాయి మంచిది కాకపోతే ఎందుకు దగ్గర తీసో? ఎన్ని రోజుల నుంచి సాక్కుంటున్నావని? ఏం పనులయ్యా మీకు ఈ పనులు? ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా మీకు ఇస్తే మీరు చేసే పనులు మాట్లాడాలా. సో ఆవిడ సుగాలి ప్రీతి, ఇలా ఎంతో మంది మహిళలు సార్, ఈవెందో మేమైనా రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళ రాజకీయం అనే కదా మేమందరం వచ్చింది బయటికి. ఇంకా దారుణం ఏంటంటే నేను నా పని నేను చేసుకునేదాన్ని సార్. మీకు తెలుసు, లా పాయింట్ లో మనం ఏదో లీగల్ అవేర్నెస్ ఇచ్చుకున్న వాళ్ళం, రెగ్యులర్ గా హైకోర్టుకు వెళ్లే వాళ్ళం. మీలాంటి ఆడబిడ్డలు రాజకీయంలో రావాలి, మీ గొంతు వినపడాలా. నా కండువా కప్పుకోకుండా వినిపిస్తానన్నా, కండువా కప్పుకుంటే ఒక ముద్ర పడిపోతుందన్నా, నేను ప్రొఫెషన్ కదన్నా చేసుకునేదంటే, లేదు తల్లి మీలాంటి వాళ్ళు నిలబడాలా, కండువా కప్పుకోవాల్సిందే, జనసేన స్టాండ్ తో మాట్లాడాల్సిందేనని 40 నిమిషాలు నాతో మాట్లాడి నా అంగీకారంతో, నన్ను ఒప్పించి నా అంగీకారంతో రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇచ్చినారు సార్. ఈ రోజు ప్రతిరోజు కోర్టుకెళ్లేదని సార్, కుంభ వర్షంలో కోర్టుకెళ్లేదని. ఆఖరికి మా అమ్మాయిని 8:30కి బస్ ఎక్కించి మళ్ళీ నేను ఎంతో దూరం ఆర్టీసీ బస్సులో హైకోర్టుకి ఎంతో దూరం బండి మీద వెళ్ళి అక్కడ లాడ్ సెంటర్ దగ్గర నా బండి పెట్టి అక్కడ 9ంటికి బస్సు క్యాచ్ చేసి రెగ్యులర్ గా హైకోర్టుకి వెళ్ళే నేను ఈ రోజు ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నా. ఈ రోజు నాకు ఏ పనులు కూడా లేదండి, అమ్మాయిని బస్సు ఎక్కించాల్సిన పని కూడా లేదు, అమ్మాయి పై చదువులకి వెళ్ళిపోయింది, నేను ఖాళీగా ఉన్నా, అయినా కూడా కోర్టుకి వెళ్ళలేకపోతున్నాను సార్. అంటే రెగ్యులర్ గా చదువుకునే వాళ్ళు, రెగ్యులర్ గా ఒక ప్రొఫెషన్ లో ఉండేవాళ్ళు పొరపాటున రాజకీయంలోకి వస్తే మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళలేరు సార్. అది చాలా కష్టం. ఎంత కష్టం అంటే ఖాళీగా కూర్చున్నానే. అప్పట్లో లాడ్జ్ సెంటర్ లో బస్ ఎక్కాలి సార్, మాది ఎక్కడో గార్డెన్స్ సార్, కృష్ణనగర్ ఎక్కడో గార్డెన్స్, అక్కడి నుంచి లాడ్జ్ సెంటర్ కి పరిగెట్టేదాన్ని సార్. ఇప్పుడు లాడ్జ్ సెంటర్ దగ్గర ఫ్లైఓవర్ కొట్టేసారు చూడండి సార్, కరెక్ట్ గా కృష్ణనగర్ లో మా ఇంటి ముందు బస్ ఎక్కొచ్చు సార్. మా ఇంటి ముందు పట్టాపురం స్వామి థియేటర్ దగ్గరికి బస్సు వచ్చింది, చక్కగా చెయ్యెత్తితే ఆపుతుంది, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు సార్. అయినా బస్ ఎక్కట్లేదు సార్, అయినా కోర్టుకి వెళ్ళలేకపోతున్నా. అట్లాగే వెనక్కి వెళ్ళలేని పరిస్థితి సార్. ఎంతో మంది ఐఏఎస్లు ఐపీఎస్ అవ్వాల్సిన వాళ్ళు ఎస్ అనుకుంటే ఆయన వెనకాల వచ్చేసి ఇప్పుడు వెళ్ళి చదువుకోండిరా, మీ లక్ష్యాన్ని మీరు సాధించండి రా అంటే అలా అవుతుంది సార్, అలా అవ్వదు. సముద్రంలో సగం దూరం వచ్చేసినట్టు అయిపోయింది. ఇప్పుడు వెనక్కి వెళ్తే తీరం చాలా దూరంగా కనబడుతుంది, అటు ఒడ్డుకి పోలేకపోతున్నాం, ఇటు తీరానికి పోలేకపోతున్నాం. మధ్యలో ఊగిసలాడిపోయి అక్కడ ఒక కేసు జిల్లాల్లో ఉంటే ఆ ఊరెళ్ళి కేసులు తీసుకుంటాం. ఖాళీగా ఉన్నాం, కోర్టుకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన రాట్ల. నాకు నేను ఎంత మెడిటేషన్ చేసుకుని కోర్టుకి వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోతున్నా. అక్కడ అడుగుతున్నారు సీనియర్లు, రోజు రామ్మ తల్లి కోర్టుకని. వస్తానన్నారు, రేపటి నుంచి వస్తాను సార్ అని చెప్తున్నాం. సో దయచేసి చదువుకునే విద్యావంతులు, లేకపోతే ఒక గోల్ అనుకున్న వాళ్ళు ఈ రాజకీయ రుచిలోకి రాకండి. మా జీవితాలు పోయినా
మా జీవితాలు పోయినా మా లాంటి వాళ్ళ జీవితాలు ఎవరివి పోకూడదని కోరుకుంటున్నాను సార్. దీంట్లో రైల్వే కోడూరు చెప్పుకోవాలి సార్. యనమల భాస్కర్ అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నారు సార్. ఆయనకి ఫస్ట్ ఇదే రైల్వే కోడూరు టికెట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారిని పిలిపించి, పవన్ కళ్యాణ్ గారు అతన్ని పిలిపించి, నువ్వు నేను కలిసి అసెంబ్లీలో అడుగు పెట్టాలా, నీలాంటి వాడే కావాలా, చదువుకున్న విద్యావంతుడే ఉండాలా అని ఒక దళిత బిడ్డ సార్. ఒక దళిత బిడ్డ ఎంత స్టేజ్కి వెళ్ళినాడంటే అతను ఒక సిఇఓ క్యాడర్ అంట సార్. అంటే ఏపీ గవర్నెన్స్ కి అతను ఒక సిఇఓ క్యాడర్, మాజీ ఐఏఎస్ కి ఇచ్చే పోస్ట్ అతను. అతను సెంట్రల్ లో మంచి స్టాండర్డ్ ఉన్న పోస్టు, 2 రాష్ట్రాలకి ముఖ్యమంత్రులకి ఫండ్ ఇచ్చేవాడు. ఆర్ఓఆర్ వాటర్ ప్లాంట్ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ కానీ. ఒక దళిత బిడ్డ ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించుండేవాడు. ఏపీ గవర్నెన్స్ హెడ్ అంట అతను. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చినారు సార్. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పినారు. తర్వాత కొన్ని కోణాల్లో ఇవ్వలేకపోయినారంట. ఏం కోణమో తెలుసా సార్? అతను జగన్ గారికి పార్టీ ఫండ్ ఇచ్చినాడంట ₹1 కోటి. చెక్ ఇస్తా ఫోటో ఉంది. సో ఇతను వైసీపీ మనిషి, అందుకే టికెట్ ఇవ్వను అన్నాడు. ఈ రైల్వే కోడూరు అతను ఎవరు? ఇతను ప్రజారాజ్య నుంచి జెండా మోసినోడా? నువ్వు ఓడిపోతే నీ పక్కన నుంచో నిన్ను గెలిపించినోడా? లేకపోతే నీకు వెనకాల పని చేసినోడా? నువ్వు కట్టిన ఫ్లెక్సీలు చించినటువంటి వైసీపీలో పనిచేసినటువంటి ఎంపీటీసీనో జెడ్పీటీసీ రూపానంద రెడ్డి గారు వైసీపీ. అక్కడి నుంచి వచ్చి ఆయన టీడీపీ ముసుకేసుకున్నాడు, ఇక్కడి నుంచి వచ్చి జనసేన ముసుకేసుకున్నాడు. వీళ్ళిద్దరికి టికెట్ ఇచ్చాడు. అతను ఆన్ డ్యూటీలో ఒక గొప్ప స్థాయిలో ఉండి నువ్వు పిలిస్తే వచ్చి ఈ రోజు ఆయనకి ఎవరికో ₹1 కోటి చెక్ ఇచ్చినారంట. సబితా ఇంద్రారెడ్డి గారికి ఇచ్చినారేమో, కేటీఆర్ గారికి ఇచ్చినారంట, వీళ్ళందరికీ కూడా ఇచ్చినారట. భాగంగా వాళ్ళతో ఇచ్చినారట. అది పట్టుకొని ఆయన డైరెక్టర్ పోస్ట్ ఉంది, ఆయన ఏదైతే వైసీపీకి సంబంధించిన చాలా పెద్ద దాంట్లో ఆయన కంపెనీల్లో ఇతనే డైరెక్టర్, ఇతనికి వాళ్ళకి సన్నిహిత సంబంధాలు చాలా ఉన్నాయి అంటూ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే టికెట్ ని వెనక్కి తీసుకున్న పరిస్థితి సార్. కాదు మేడం, వాళ్ళకి అదే ఇచ్చారని అతను కనుక మేడం వాళ్ళకి ఇచ్చారని చెప్పి ఈయనకి టికెట్ ఇవ్వలేదా, లేకపోతే ఈయనకి ఇవ్వలేదని టికెట్ ఇవ్వలేదా? సార్ ఈయనకి అంటే ఆయన అంటాడు సార్, నా టికెట్ ని వేలం పాట పాడేసుకున్నారు అంటాడు సార్. అంటే నాకు టికెట్ ఇచ్చి నా టికెట్ క్యాన్సిల్ చేస్తే డిమాండ్ పెరుగుతుంది కదా. ఇదిగో చూడు, భాస్కర్ కి ఇచ్చే టికెట్ క్యాన్సిల్ చేసి మీకు ఇస్తున్నాను, మీరు ఎంత ఇస్తారు అనే పరిస్థితి ఏదైనా నెలకొనిందేమో సార్. అదే అందులోనూ ఇతని టికెట్ క్యాన్సిల్ చేయడానికి ఒక పచ్చ మీడియా సార్. టు బి ఫ్రాంక్లీ అతను కూడా చెప్పారు, మహా న్యూస్ అట, దగ్గరుండి వర్క్ చేసిందంట. యనమల భాస్కర్ అనే వ్యక్తి వైసీపీ కోవట్టు, వైసీపీ మనిషి అని దగ్గరుండి అతని టికెట్ క్యాన్సిల్ చేయించిందంట. సో దగ్గరుండి అతని టికెట్ క్యాన్సిల్ చేయించిందంట. అతనే స్వయంగా చెప్పిన మాటలు సార్. సో ఇటువంటి పరిస్థితుల్లో అతను ఇప్పుడు నాలాగే ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, అయినా సరే పార్టీలో ఒక అరవ శ్రీధర్ గారు గెలవడానికి దగ్గరుండి పనిచేసినాడు. తర్వాత 1000 సభ్యత నమోదులు చేసినాడు. అదే మాదిరిగా అతని సభ్యత నమోదు చేసిన ఐడి ఉంటది కదా, అది క్యాన్సిల్ చేపించి అతన్ని పక్కన పడేసి అతను ఫ్లెక్సీలు చించేస్తే ఈ రోజు అతను వెనక్కి వెళ్ళి మళ్ళీ మీరు సీఓ అయిపోవచ్చు కదా సార్ అన్నా నేను. సరే వచ్చేసారు, రాజకీయాలు అలా రొచ్చులాగా ఉంటది, ఎందుకులేండి వచ్చేసారు కదా, మళ్ళీ సీఓ అయిపోండి. ఎలా అయిపోతాం? ఒక రాజకీయ ముద్ర పడిపోయి ఎంతో దూరం వెనక్కి వచ్చి ఎన్నో అవమానాలు పడి శత్రువుల్ని పెంచుకొని, ఏ రోజు మనకి శత్రువులు లేరు, నేను పుట్టిన గడ్డని బాగా ఎదిగించుకోగలుగుతాను, డెవలప్ చేసుకోగలుగుతాను, శత్రువుల్ని పెంచుకొని ఈ రోజు ఊరు కానూరు రైల్వే కోడూరు గడ ఎక్కడో హైదరాబాద్ లో ఒంటరిగా ఉండే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన నమ్మే కదా వచ్చింది, ఆయన పిలిస్తేనే కదా వచ్చింది, నీతో పాటు కలిసి అసెంబ్లీకి వెళ్ళాలన్నాడు కదా. పోనీ అది అవ్వలేదు, పిలిపించి ఇదిగో యనమల భాస్కర్, నువ్వు డాక్టరేట్వి, నువ్వు ఒక పెద్ద ర్యాంకులో ఉద్యోగం చేసినోడివి, పెద్ద హోదాగల డీజీపీలు అందరూ నీకు తెలుసు, ఎంతో మంది మినిస్టర్లని సీఎం ని కలిసినోడివి, నీకు ఇదిగో ఈ ఎమ్మెల్సీ ఇస్తున్నాను, ఇదిగో ఈ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ ఇస్తున్నాను, లేకపోతే ఈ ఎస్సీ కమిషన్ హోదా ఇస్తున్నాను, నువ్వు క్యాపబుల్ పర్సన్, నువ్వు ఒక దళిత బిడ్డవి, ఒక చదువుకున్న విద్యావంతుడు అని అన్నాడా? అనలేదు. అతను ఏమంటాడంటే, నాకు ఆ పదవి ఇవ్వకపోయినా పర్లేదు, వెనక తిరిగి నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో చూడాలి కదా, అది కాకపోతే ఇంకొకటి అకామిడేట్ చేసి నన్ను దగ్గర తీయాలి కదా. నా ఫ్లెక్సీలు చించేసి నేను సభ్యత్వాలు చేస్తే నన్ను పక్కన పడేసి ఆ రైల్వే కోడూరు తీసుకెళ్లి రూపానంద రెడ్డి బినామీ అయిన అరవ శ్రీధర్కి ఇస్తే ఈ రోజు ఆ కాన్స్టిట్యున్సీ ఎలా అయిపోయిందండి? ఇప్పుడు పార్టీలో కీలక నేత అతను రామ్ తాలూరి గారు వచ్చి కలిసినారట. వచ్చి కలిసి మళ్ళీ మీరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ తీసుకోవాలన్నారట. ఇప్పుడు ఇతను టక్కుమని ఒప్పుకోలేదు, ఆలోచిస్తున్నాడు. ఒప్పుకోవడం మనకు తెలియదు కానీ ఆలోచిస్తున్నాడు. వెంటనే ఎగిరి గంతేయాలి కదా, నాకు వచ్చిందే ఛాన్స్, 3 ఏళ్ళు ఇంకా ప్రభుత్వం ఉందని అనుకోవాలి కదా. కానీ ఎందుకు ఆలోచిస్తున్నాడు? అది అతని వ్యక్తిగత విషయం. కానీ ఇట్లా ఎంతో మంది విద్యావంతుల్ని ఒకసారి రాజకీయంలో తెచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మీరు సీఈఓ అయిపోండి అని ఆయనకి చెప్పినా, మీరు మళ్ళీ రెగ్యులర్ గా కోర్టు వెళ్ళిపోండి అని నాకు చెప్పినా, అసలు అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నాం సార్. ఇదేంట్రా బాబు, ఎందుకు వచ్చాం ఈ రాజకీయంలోకి?
ఒక నిబద్ధతగా ఒక ప్రొఫెషన్ లో ఎదగాలనుకున్న వాళ్ళం మేము. వీళ్ళ మాటలు వినే కదా ఈ రోజు రజనీ గారు ఎందుకు బయటకు వచ్చారో టీడీపీ వాడు రాసేస్తాడు లెటర్లు. అరే నేను డిబేట్ లో ప్రతి రోజు సబ్జెక్ట్ గురించి మాట్లాడితే రజనీ గారి పార్టీలోంచి ఎందుకు పక్కన పడేశారు, రజనీ గారిని ఎందుకు తీశారు, ఏ కారణంతో తీశారు, మీకెందుకు, ఏ కారణంతో తీశారు? అంబటి రాంబాబు విషయంలోనే అప్పుడేగా నేను శత్రువు అయిపోయింది. అంతకుముందు అంతా మిత్రురాలిగా, అంతకుముందు అంతా మంచిదానిగా, ఇప్పుడు ఎందుకు శత్రువు అయిపోయాను? నేను కూడా మీలాగా భజన చేసి ఉండాల్సింది. తగలబెట్టేయండి ఇంటిని, నిప్పు పెట్టేయండి ఇంటిని అని ఉండాల్సింది. అనలేదు. తప్పు తప్పు, చట్ట విరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధం, కర్రలు మీరు పట్టుకోకూడదు, ఫ్లెక్సీలు కట్టకూడదు, ఇలా మీద దాడి చేయకూడదు అన్నాను. రజనీ గారు చెడైపోయారు. రజనీ గారు చెడైపోయారు. ఈరోజు ప్రతి డిబేట్ లోనండి నేను ఎప్పుడు వెళ్ళి సబ్జెక్ట్ మాట్లాడేదా ఉన్నా సరే వాళ్ళు తీసుకొచ్చి రజనీ గారిని అందుకే పక్కన పెట్టారు, రజనీ గారిని అందుకే తీశారు. తప్పు సార్, తప్పు. ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది మాకు తెలుసు, పార్టీకి తెలుసు. ఈ రోజుకి కూడా సస్పెన్షన్ లెటర్లు ఇవ్వాల నాకు. నన్ను ఏ గ్రౌండ్ తో సస్పెండ్ చేస్తున్నా రాయలా. రాజీనామా అడిగారు, రాజీనామా అడిగారు. నేనన్నా నేను తప్పు చేస్తే గ్రౌండ్స్ పెట్టి సస్పెండ్ చేసేయండి అన్న. అలా కాదులే రజనీ గారు, మీరు రాజీనామా ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం అన్నారు. అయితే మీరే రాయండి లెటర్, రాజీనామా లెటర్, నేను కింద సంతకం పెడతా. నాన్నకి ఇబ్బంది కలగకుండా ఉండాలన్నారు కదా మీరు. సస్పెండ్ చేస్తే నాన్నకి ఇబ్బంది అన్నారు కదా, రాజీనామా చేస్తే మంచి జరిగిద్ది అన్నారు కదా, చేస్తా. మా అన్న కోసం రాజీనామా చేస్తా, లెటర్ రాయమనండి, నేను కింద సంతకం పెట్టి ఇచ్చేస్తా, తీసుకోమనండి. ఇంతవరకు రాజీనామా లెటర్ వాళ్ళు రాయలేదు, నన్ను మళ్ళీ ఫోన్ చేసి అడగలేదు సార్. ఈ గ్రౌండ్ ఏ గ్రౌండ్ ఉంటది? ఏ గ్రౌండ్ ఉంటుంది? నా ప్రొఫెషన్ అడ్వకేట్ సార్. అధికార ప్రతినిధి హోదాలోంచి రాజీనామా ఈ రోజుకి ఇవ్వాల. నేనే గ్రౌండ్స్ తో తప్పు చేశానో గ్రౌండ్స్ రాసి వాళ్ళు సస్పెండ్ చేయలా. అయినా సరే పదవిలో కొనసాగుతున్నట్లే ఆ మాట అనేరు సార్. వాళ్ళు ఇంకా టక టక గుండె కొట్టుకుంటది బల్లెటోళ్లే. సార్ ఇక్కడ తప్పుని తప్పు అంటే ఇంత పెద్ద శత్రువు అయిపోతామా? మన మన అంటే మన ఉద్దేశం ఏంటి? ధర్మం పట్ల నిలబడాలా, చట్టబద్ధతగా ఉండాలా, ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలా, తప్పుని తప్పు అనాలా, ధర్మం అంటే ఇలాగే ఉంటుంది. ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి సార్. రియలిస్టిక్ గా చాలా కష్టమైపోతున్న పరిస్థితి అయితే ఉంది సార్. ఎనీవే మన వృత్తిని మనం కాపాడుకుందాం. న్యాయవాద వృత్తిలో కళ్ళ ముందు జరిగిన తప్పుని ప్రశ్నిద్దాం. అది రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయం అయినప్పటికీ, లేకపోతే ఒక ఆడబిడ్డకు జరుగుతున్న అవమానం అయినప్పటికీ, ఒక దళిత బిడ్డ మీద జరుగుతున్న దాడి అయినప్పటికీ ఒక న్యాయవాదిగా ఖండిద్దాం సార్, పార్టీలకు అతీతంగా. నేనేం మాట్లాడినా కూటమి విరుద్ధం కాబట్టి పార్టీలో ఉండడం అనేది సబబు కాదు. పార్టీలో ఉంటూ కూటమిని మనం విభేదించకూడదు. పార్టీలోంచి బయటకు వచ్చి కూటమి చేస్తున్న తప్పుల్ని మనం ప్రశ్నించవచ్చు. అందుకని వాళ్ళు పంపించాల్సిన పని లేదండి. ఒక న్యాయవాదిగా నా వృత్తికి ఆటంకం కలుగుతుంది కూటమిలో ఉంటే అని నా అంతటి నేను బయటకు వచ్చేసేయచ్చు. ఆ గ్రౌండ్స్ తో బయటకు వచ్చేసానని అనుకోమనండి. అంతేకాని వాళ్ళు పంపించినక్కర్లా, వాళ్ళకి చెడ్డ పేరు రానక్కర్లా, నేను వెళ్ళిపోయాను అనుకోకర్లా. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని నేను బూతులు తిట్టను సార్, ఎవరిని తిట్టను. అది నా సిద్ధాంతం కాదు. తప్పుని తప్పు అంట, మంచిని మంచి అంట. అది సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఈ అంశాల మీద మీ విశ్లేషణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.